ఎందుకంటే సో మన దాంట్లో ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 2 క్యాడర్ వాళ్ళు వచ్చేసారు. వాళ్ళని ఢీ కొనాలంటే మనం ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకోవాలి. ఖచ్చితంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తీసుకొని వచ్చి తీరుతాం. 100% మనం ఫిజికల్గా ప్రాక్టికల్గా రెండిట్లో ముందరికి నడుస్తాం. ఉద్యోగాలు సాధించుకునేంత వరకు వదిలిపెట్టమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సో అబ్బాయిలు కూడా మనం గవర్నమెంట్ కాలేజీల్లో తర్వాత రెగ్యులర్గా ట్రైనింగ్ జరిగినటువంటి కాలేజీల్లో చదివున్నాం. మనకు అన్నీ తెలుసు. పిల్లోడి యొక్క మనము ఏ స్కూల్లోకి వెళ్ళినా డేర్గా ఏ క్లాస్ ఇచ్చినా చెప్పగలం. యాక్చువల్లీ నాది జీసీపీ కాలేజీ దోమలగూడ హైదరాబాద్లో ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల మేము వెంటనే జాబ్లో జాయిన్ అవ్వాలి. అప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ లేదు. వెంటనే ఒక కార్పొరేట్ స్కూల్కి రెజ్యూమ్ తీసుకెళ్తే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నన్ను హోల్లో పెట్టారు, పోస్టింగ్ ఇవ్వాలా వద్దా అని. ఇంటర్వ్యూ అటెండ్ చేసిన తర్వాత ఇక్కడ ఖోఖో గేమ్ ఒక్కటే ఉంది, ఖోఖో గేమ్ నువ్వు డీల్ చేయగలవా అంటే నాకు ఖో పెట్టడం కూడా రాదు. ఎందుకంటే నేను కబడ్డీ ప్లేయరు, అథ్లెట్, బాల్ బ్యాడ్మింటన్ ప్లేయరు. సో ఖో అనేది మా స్కూల్లో కానీ నేను ఎప్పుడు ఫేస్ చేయను గేమ్. కేవలం నేను ట్రైనింగ్లో నాకు ఆ గేమ్ గురించి తెలుసు కాబట్టి నేను ఖోఖో గేమ్ తీసుకొని జిల్లాలోనే బెస్ట్ టీమ్గా మా స్కూల్లో అసలు ఆ స్కూల్లో అందరికంటే టాప్లో నిలబెట్టి జిల్లాలో ఖోఖో ప్లేయర్స్ అందరినీ వెనక్కి తొక్కి నా పిల్లల్ని స్టేట్ మీట్ నేషనల్స్ ఆడించుకున్నా. సో దాంతోపాటు బాల్ బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్ పర్సనల్గా సో కాంపిటీషన్ అనేది స్కూల్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో వెయిట్ లిఫ్టింగ్ ఖాళీగా అంటే వెయిట్ ఎక్కువ ఉన్న పిల్లలు తిరిగే వాళ్ళని కూడా తీసుకున్నారే మీకు స్పోర్ట్స్లో ఖచ్చితంగా సర్టిఫికేట్ వస్తుంది. పర్సనల్గా ఒక వెహికల్ అరేంజ్ చేసి స్కూల్ నుంచి స్టేడియంకి తీసుకెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళకి నేర్పించి దాంట్లో గోల్డ్, స్టేట్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కొట్టించే వాళ్ళతో. సో మనం అనేది ఎక్కడ ఆగిపోకూడదు. దేన్నైనా ఫేస్ చేయడానికి ముందరికెళ్తే సక్సెస్ అనేది జీవితంలో కంటిన్యూ అవుతుంది. ఈరోజు నేను ఏ స్కూల్లో రెజ్యూమ్ ఇచ్చేసినా శాలరీ నీ ఇష్టం అనే కాటికి మనం ఎదిగినాం. అదేవిధంగా ఈ ఫీల్డ్లో నేను ఇంతకుముందే స్టూడెంట్ లీడరు. 2005 నుంచే అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్లో ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో నేషనల్ కాన్ఫరెన్స్, ఆల్ ఇండియా స్టూడెంట్ మీటింగ్స్లో పాల్గొన్నాను. నా వ్యవస్థ కోసం నేను ఖచ్చితంగా పనిచేయాలి. చాలామంది ఫిజికల్ ఎడ్యుకేషన్లో నష్టపోతున్నారని 2017లో ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి ఈరోజు ఉద్యోగాల్ని క్రియేట్ చేయగలుగుతున్నాం. మన సమస్యల్ని మనం గొంతిప్పి ముందరికి తీసుకెళ్ళగలుగుతున్నాం. అటువంటి వ్యవస్థలో మీరందరూ కూడా మేము ఒకవేళ ఇంకేసి ఉద్యోగాలు వెళ్ళిపోయినా ఆ వ్యవస్థ, ఆ సంస్థ అనేది అట్టే కంటిన్యూ చేయాలి. దాని బాధ్యతలు ప్రతి జిల్లాలో తీసుకోవాలని చెప్పి నెక్స్ట్ ఈ డిఎస్సి పోరాటం తర్వాత ప్రతి జిల్లాలో కూడా నూతన కమిటీలు వేస్తూ ఉన్నాం. ప్రతి జిల్లాలో అధ్యక్ష కార్యదర్శుల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ప్రైవేట్, మీరు బాగా అబ్జర్వ్ చేశారు లేదో, ప్రైవేట్ స్కూల్కి సంబంధించి కరోనాలో చాలామంది పీటీస్ నాకు ఫోన్ చేశారు. అన్న మా కుటుంబ పరిస్థితి, మేము ఇలా మ్యారేజ్ చేసుకున్నాము, మాకు డబ్బులు శాలరీలు ఆపేస్తున్నారు, తినడానికి కూడా మా పిల్లల్ని పోషించడానికి కూడా ఇబ్బందిగా ఉంది, తల్లిదండ్రులను కాదనొచ్చి లవ్ మ్యారేజ్ చేసుకున్నామంటే నాకు వచ్చిన దాదాపు ఒక 5-6 మందికి గ్రూపుల్లో పెట్టి సపరేట్గా వాళ్ళకి ఆ టైంలో మనము డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఓపెన్గా ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తే ప్రతి స్కూల్లో హాఫ్ శాలరీ ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితిగా ప్రతి కార్పొరేట్ స్కూళ్ళకి రిప్రజెంటేషన్లు ఇచ్చాం. అదేవిధంగా స్టేట్మెంట్లు కూడా ఇచ్చాం. సో ఆ విధంగా వాళ్ళకి శాలరీలు కూడా ఇప్పించడం జరిగింది. ఒకటే చెప్తున్నా, ప్రశ్నించేవాడు లేకపోతే వ్యవస్థలన్నీ నిర్వీర్యమవుతాయి. మనకు తప్పు జరిగినప్పుడు దాన్ని 100% క్వశ్చన్ చేయాలి. ఇది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మనం అడగకపోతే నష్టపోతాం. ఆ వైపుగా అందరూ ఆలోచనలు చేయాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది మనం ఇష్టంతో మనము కష్టపడి తీసుకున్నటువంటి కోర్సు, ఆ కోర్సుని కాపాడుకోవాలి. లేదంటే ఆ కోర్సే నిర్వీర్యం అయిపోతుంది. ఎందుకంటే టీసెట్లో గవర్నమెంట్ కాలేజెస్ 1-2 ఉన్నాయి. వందలాది మంది ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నటువంటి కాలేజీలు ఈరోజు 50-60 అడ్మిషన్లు వచ్చాయంటే ఈరోజు వ్యవస్థ ఏ విధంగా ఉందో మనమందరం ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతాయుతంగా ఎవరో చేస్తారు మనకెందుకు అనుకోకుండా దీన్ని ముందరికి నడిపియాలి. మాకంటే పెద్దలు ఉన్నారు, వయసులో పెద్దలు ఉన్నారు, ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఏదో చేయాలని వాళ్ళకి సపోర్ట్ లేక ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు కూడా మాకు తోడై ముందరికి నడిస్తే ఇంత ముందరికి నడుస్తామని చెప్పి. ఉద్యోగం చాలా మంది అంటారు, అన్న
ఇన్ని పోరాటాలు చేస్తావు, ఉద్యోగం ఎందుకు ఆలోచన చేయమంటే పొద్దున్న ఎగ్జామ్ పెట్టుకొని రాత్రి 12 గంటలప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుందని పోలీసుల చుట్టూ తిరిగి నా జీవితం పోతే పోయింది, మిగతా వాళ్ళ జీవితాలు. ఎందుకంటే ఒకసారి క్వశ్చన్ పేపర్ బయటకు వస్తే వాడి నుంచి ఇంకా అన్ని జిల్లాలు పాకి కష్టపడిన వాళ్ళు ఉద్యోగాలు లాస్ అవుతాయని చెప్పి ప్రకాశం జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్లకు ఫోన్ చేసి 12 గంటలప్పుడు రోడ్ల మీద తిరిగి పొద్దున ఎగ్జామ్ రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో నేను బతకడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆర్థిక వనరులు ఉన్నాయి. నేను ఏ రోజు దాని గురించి ఆలోచించను. సో నేను ఈరోజు ఉద్యోగం కావాలనుకున్నా నా లక్ష్యం ఏంటి, పిల్లోలని క్రీడాకారులుగా తయారు చేయాలనేది నా లక్ష్యం. ఇక్కడ నా జీతం లక్ష్యం కాదు. సో నేను ప్రతి సమ్మర్లో ఫ్రీగా కబడ్డీ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం. దాని ద్వారా క్యాంపుల నుంచి క్రీడాకారుల్ని తయారు చేస్తూ ఉన్నాం. జిల్లాలో టోర్నమెంట్లు కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో దానివల్ల మా స్టూడెంట్స్ని మేము ఫ్రీగానే కోచింగ్ ఇస్తున్నాం. వాళ్ళని కంటిన్యూగా స్పోర్ట్స్లోకి పంపిస్తున్నాం. అంతిమ లక్ష్యం ఏంది, పీఈటీ ఉద్యోగం ఏంది, మనము విద్యార్థుల్ని క్రీడాకారులుగా తయారు చేయాలి. అది లక్ష్యం. అది ఎవరిది, రెగ్యులర్గా ట్రైనింగ్ చేసినటువంటి అభ్యర్థుల లక్ష్యం. మిగతా వాళ్ళు ఏంది, దీంట్లో అయితే ఎవరు అడిగే తోడు ఉన్నాడు, శాలరీలు బాగా తీసుకోవచ్చు అని చెప్పి మిగతా వాళ్ళు దీన్ని లక్ష్యం పెట్టుకొని వస్తున్నారు. అటువంటి వాళ్ళు ఈ వ్యవస్థకు పనికిరారు. సో అటువంటి వాళ్ళని ఏరి పారేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఒక కొత్త రూళ్ళు నిబంధనలు కూడా తీసుకొచ్చే విధంగా గవర్నమెంట్కి కొన్ని పాయింట్స్ మేము తీసుకెళ్తున్నాం. సో మీరందరూ కూడా ముందు ఇంకా సపోర్ట్ చేస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాయుమిద్య పోరాట సమితిని ముందరికి నడిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చేసుకుంటున్నాను. ఈరోజు వాయుమి విద్య ఇంత కష్టపట్టిందంటే మనం చేసుకున్న తప్పే. కాబట్టి మీరు కాలేజీలో ట్రైనింగ్ చేస్తున్నప్పుడు సార్ వాళ్ళకు ఓన్లీ క్లాస్ మాత్రమే చెప్పమనండి. ప్రాక్టికల్ పొద్దున్న లేసి 6 గంటల క్లాస్ రద్దు చేసేయండి. మీరు ఏదైతే మీరు ట్రైనింగ్ చేస్తున్నారో ఆ కాలేజీల్లో పొద్దున్న ప్రాక్టికల్ని రద్దు చేసేసి చదవడానికి ప్రిఫరెన్స్ చేయండి. ఈరోజు ఇక్కడ నేను 2012 గోపన్నపాలెంలో యూజీడీ అయిపోయింది, 2014లో బీపీడీ అయిపోయింది, యోగివేమన్ యూనివర్సిటీలో ఎంపీడీ అయిపోయింది, అన్నమల యూనివర్సిటీలో పిహెచ్డీ అయిపోయింది. కానీ ఈ రోజు కూడా నాకు ఉద్యోగం లేదు. 76.5 మార్కులు వచ్చినాయి నాకు ఈ డిఎస్సీలో మార్కులు. నాకు 1.5 మార్కుతో మిస్ అయింది జాబ్. ఈరోజు ఇంత భ్రష్ట్. నాకు 2018 ఈవెంట్స్ నా 100 మీటర్ ఫౌల్ షాట్ కొట్టా. ఐఎమ్ రిప్రజెంటెడ్ ఆల్ ఇండియా ఇంటర్యూనివర్సిటీ 6 times. 100 మీటర్ 400 మీటర్ నా ఈవెంట్. కానీ నేను ఫౌల్ షాట్ కొట్టా. ఆ రోజు పక్కన నా సోదరుడు ఉన్నాడు ఒకటి, ఇక్కడే నా పక్కనే, నా లైన్ పక్కనే ఉన్నాడు ఒక ఆయన. ఈరోజు గుర్తుపెట్టాడు ఆయన 2018లో. కానీ ఆ రోజు మనం ఈవెంట్స్ కోసం పోరాడి ఈవెంట్స్ తెచ్చుకున్నాం. కాబట్టి మీరు కూడా, మేము ఎప్పుడైనా రెస్పాండ్ అవుతే మీ అమ్మ నాన్నలు చెప్పుకుంటావో ఏం చెప్పుకుంటావో తెలీదు, నువ్వు ఆ రోజు మాత్రం రెస్పాండ్ అయ్యి ఇక్కడికి రావాలి ఖచ్చితంగా. అదే మా యొక్క అంతిమ లక్ష్యం. కాబట్టి మా కోసం కాదు ఇది, నాకేదో జీవనరులు ఏదో. నేను ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా 60-70 వేలు. ఇప్పుడు నేను ఇప్పుడు ప్రస్తుతం కేఎల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను హెచ్ఓడిగా. నా జీతం వచ్చి 70 వేలు. ఈరోజు నా జీతం వచ్చి 70 వేలు. కానీ మనం ఏం చేస్తున్నాం ఆడ వ్యవస్థని. నేను ఏ పిల్లలకు మహా అంటే అడ్మినిస్ట్రేషన్, నా కింద 10 మంది కోచ్లు ఉంటారు, వాళ్ళకి జస్ట్ సజెషన్స్ ఇవ్వడం అంతే, వేరే వర్కే ఉండదు. కాబట్టి మీరు వెళ్ళిన వెంటనే ఏం చేయాలంటే ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్లో ఉండాలి. ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉంటే మనం ఢీకొంటాం. నేను ఆ రోజు 100 మీటర్ ఫౌల్ షాట్ కొట్టి నాకు 32 మార్కులు తీరి 2 ఈవెంట్లో 14 వచ్చినాయి. నాకు 5.45 ఫస్ట్ జంప్ వేసి బయటకు వచ్చాను నేను. తర్వాత షార్ట్ పుట్ 9 వేసాను. మొత్తము 4 సెకండ్ కేటగిరీ వైజ్ చూస్తే సెకండ్ కేటగిరీ. అప్పుడు 14 మార్కులు నాకు ఈవెంట్స్లో వచ్చాయి. 49 కట్ ఆఫ్ మా కర్నూలు జిల్లా. ఆ రోజు నాకు 42 మార్క్స్ వచ్చాయి. అదే నాకు 100 మీటర్ ఫౌల్ షాట్ కాకపోతే నేను స్టేట్ ర్యాంకర్ని, మా జిల్లా ర్యాంకర్ని. 55 మార్కులు నాకు వచ్చాయి ఆ రోజు. నాది 100 మీటర్ 11 పడుతుంది. అప్పటికి రిప్రజెంట్ చేస్తున్నాను నేను. యోగేమన్లో జాబ్ చేసుకుంటూ ఇలా చదువుకుంటూ ఉద్యమం కోసం వచ్చాము ఇప్పుడు ఈరోజు ఇక్కడికి. మనకేం పని లేక లేదంటే వేరే వాళ్ళ కోసమో బతుకు కోసం కాదు. మన జనరేషన్ బాగుపడాలంటే మనం ఉండాలి. మీరు కూడా కాలేజీల్లో సార్ వాళ్ళని ఎదిరించాలి. సార్ మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ చెప్పొద్దండి, సార్ మాకు థియరీ నాలెడ్జ్ చెప్పండి అని. ప్రాక్టికల్ ఎవడు పట్టించుకుంటున్నాడు చెప్పండి? గవర్నమెంట్ కాలేజీలో ఇప్పుడు నువ్వు పొద్దున్న లేసి 6 గంటలకు లేసి రన్నింగ్ కొట్టావు, సాయంత్రం 4 o'clock అసెంబ్లీ అవ్వాలి. ఏడ సీతారామరెడ్డి కాలేజ్ అని గోపన్నపాలెం పెద్దగా బోర్డు ఉంటుంది. అదేమో పొద్దున్న కలెక్షన్ సంపుతా ఉంటారు. రాజా సారు, మనోహర్ సారు, భాషా సారు, శ్యామల మేడం, వీళ్ళందరూ సంపుతానే ఉంటారు. కానీ మనకి ఇప్పుడు ఏం జరిగింది? న్యాయం జరగలేదు ఎక్కడ. కాబట్టి మీరు జస్ట్ నామకే వాచ్కి పొద్దున్న గ్రౌండ్కి వెళ్ళడం, మళ్ళీ వచ్చేయడం, ఫ్రెష్ అప్ అవ్వడం. ఎక్కువ బ్యూటీషియన్కి అలాంటివి ఎవరు ప్రయత్నం ఇవ్వద్దండి గర్ల్స్ మెయిన్స్గా. కాబట్టి మీరు ఏం చేయాలంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే పొద్దున క్రీడాకారులు అందరూ ఎవరైతే ఉంటారో
వాళ్ళని మొత్తం ఆపేసేయండి, ప్రాక్టికల్ ఆపేసేయండి. ఎందుకు? సర్టిఫికేట్ కొనుక్కుంటున్నాడు కదా వాడు, ఇంట్లోనే చదువుకుంటున్నాడు వాడు, అందుకే వాడికి జాబ్ కొడుతున్నాడు. వానికి ఈరోజు 80 మార్క్స్ వచ్చాయి, మనకి ఈరోజు 80 మార్క్స్ రాలేదు, 76.5. 3 బిట్లలో నాకు ఉద్యోగం పోయింది. నాది BCA కేటగిరీ, ఆ కేటగిరీలో కూడా రాలేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే చదువుకు ప్రిఫరెన్స్ చేయాలి. నేను ఆల్ ఇండియా ఆడాను, సౌత్ జోన్ ఆడినాను, సర్టిఫికేట్ చెత్త గీసుకోవడానికి కూడా పడదు. నా ఒక 70-80 ఉంటాయి సర్టిఫికేట్, స్టేట్ సర్టిఫికేట్. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు జ్ఞానోదయం అయ్యి మీరు ఈ రోజు నుంచి ప్రణాళిక వేసుకోండి, సక్సెస్ అవుతారు. అంతేగాని మేము ప్రాక్టికల్ నాలెడ్జ్ చేసి పొద్దున్న గ్రౌండ్లో నేను ఇంత మగోని చించుకుంటే అవ్వదు. కాబట్టి మీరు తల్లిదండ్రులు నమ్మి 5,000 ఫీజు కడుతున్నాం నెలకి. ఇప్పుడు ఈ రోజుల్లో 5,000 నువ్వు ఫీజు కడుతున్నారు మీ అమ్మ వాళ్ళకంటే నువ్వు చాలా బాగున్నావు. కాబట్టి అది మొత్తం మానేసి నువ్వు చదువుకుంటే ఈరోజు బాగుపడతావని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇలాంటి అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. చెప్తే రీజన్ ప్రెగ్నెంట్ ఉన్నటువంటి లేడీలకి ఇబ్బంది ఉందని చెప్పి దాని మీద మేము ఆపేసామని చెప్తున్నారు. అయ్యా మీరు ప్రెగ్నెంట్ లేడీలు సేమ్ అదే ఏ డిఎస్సి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారో ఆ ఎగ్జామ్ డేట్కి డెలివరీ డేట్ ఇస్తే మీరు డిఎస్సి ఎగ్జామ్ మొత్తాన్ని ఆపేస్తారా? ఒకరు ఇద్దరి కోసం అసలు ఫిజికల్ ఎడ్యుకేషన్ నమ్ముకున్నటువంటి వేలాది మందికి అన్యాయం చేస్తారని చెప్పి మేము సూటిగా అధికారుల్ని క్వశ్చన్ అడుగుతూ ఉన్నాం. ఎవరు కూడా ప్రెగ్నెంట్ లేడీలు ఈవెంట్స్ మీద కంప్లైంట్ చేయలేదు. గతంలో చేసినటువంటి కంప్లైంట్లను అన్నిటినీ క్యాన్సిల్ చేస్తూ అసలు గవర్నమెంట్ ఏ తప్పిదాలు చేయకుండా ఈవెంట్స్ నిర్వహించామని చెప్పి 2018 డిఎస్సి పోస్టింగ్ చేయడం జరిగింది. ఆ రోజు ఫిజికల్ నాలెడ్జ్ పక్కన పెట్టి థియరీని అడగమని చెప్పారు. మీ సార్ మాకు థియరీయే చెప్పండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ దానివల్ల మాకు డిఎస్సిలో జాబ్ రావట్లేదు, మీరు మాకు ప్రాక్టికల్ చెప్పొద్దు. ఎందుకమ్మా మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదు సార్? మీరు ఏమైనా ఏ కాలేజీ సరిపోయినా సరే మీరు ఏమైనా రిప్రజెంటేటివ్ ఇచ్చారా ప్రాక్టికల్ పెట్టండి అని? మీరు ఇవ్వలేరు.